సికింద్రాబాద్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఎందుకంటే ర్యాలీకి బీఆర్ఎస్ నేతలు ఏర్పాటు చేసుకున్నారు, బట్ పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో అక్కడ టెన్షన్ వాతావరణం ఏర్పడింది. అడ్డుకొని అదుపులోకి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. అంటే పోలీసులతో ఆందోళనకారుల వాగ్వాదం జరిగింది. ఇవాళ బీఆర్ఎస్ నేతల ర్యాలీ కోసం ఏర్పాట్లు చేశారు. బీఆర్ఎస్ భవన్ నుండి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రవణ్, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? పోలీసులు ఎప్పటికప్పుడు అక్కడికి వస్తున్న కార్యకర్తల్ని, నేతల్ని అరెస్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా చాలా గట్టిగానే ప్రతిఘటిస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ నాయకులు తమ స్వరాన్ని గట్టిగానే వినిపించడం జరిగింది. తలసాని శ్రీనివాస్ యాదవ్ బీఆర్ఎస్ భవన్కి వచ్చారు. తెలంగాణ భవన్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ప్రయత్నంలో భాగంగా బయటికి రాగానే పోలీసులు బీఆర్ఎస్ భవన్ ముందే పోలీసులు తలసాని శ్రీనివాస్ యాదవ్ను, దాసు శ్రవణ్ను, ఇతర నాయకులను అడ్డుకున్న పరిస్థితి మనం చూడొచ్చు. తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇప్పుడు బయటకు వస్తున్నారు, వాళ్ళతో బయటకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇటు పరిస్థితులు కూడా అడ్డుకుంటాం వాళ్ళని అని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకున్న ఈ ఉద్యమం చేయాలనే నిర్ణయం నేపథ్యంలో పోలీసులు అడ్డుకుంటున్న సందర్భంలో ఎటువంటి కార్యాచరణ, ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు మేము శాంతియుతంగా చేయాలని నిర్ణయం తీసుకుంటే అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా దీన్ని ప్రతిఘటిస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అసలు తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, అనుమూల రాజ్యాంగం నడుస్తుందా అంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు తమ నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. విందాం. ఓకే, ఇప్పుడు సికింద్రాబాద్ ప్రాంతంలో ఈరోజు శాంతి ర్యాలీ, కొన్ని వేలాది మందితో శాంతి ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం, దాంట్లో పోలీస్ పర్మిషన్ కూడా మేము అప్లై చేసుకోవడం, ఇన్ ప్రిన్సిపల్ పోలీసులు కూడా ఓకే చెప్పడం, రెండోది రూట్ మ్యాప్ కూడా పోలీసులు పరిశీలన చేయడం, ఇవన్నీ జరిగినాయి. రాత్రి పండుకున్న తర్వాత ఏదైతే లష్కర్ సాధన సమితి వాళ్లకు 10:40 రాత్రి, అంటే పండుకున్న తర్వాత రాత్రి రిజెక్షన్ లెటర్ పెట్టి మేము పర్మిషన్ ఇవ్వలేదు అని రాత్రి 10:40. పొద్దుటి నుంచి చూస్తే అల్ఫా హోటల్ కానీ, మరి అదేవిధంగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ప్యాట్నీ, మంజు థియేటర్, ప్యారడైజ్, గాంధీ స్టాచ్యూ దగ్గర కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి కొన్ని వేలాది మందిని అరెస్ట్ చేసిండ్రు. మీరు ఇప్పటికే సోషల్ మీడియాలో చూడవచ్చు. ఇది ఏం ప్రజాస్వామ్యమో అర్థం కాలే. ప్రజాస్వామ్యంలో నిరసన తెప్పే హక్కు కూడా లేదనే విధంగా మేము ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీలో పొలిటికల్ పార్టీ కాదు, నల్ల జెండాలు, కండువలు మెడలు వేసుకొని మా యొక్క సికింద్రాబాద్ హక్కులని కాపాడాలని, సికింద్రాబాద్ బచావో అని ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడు నేను సికింద్రాబాద్ జోలికే పోలేదన్నాడు. బట్ అక్కడ చూస్తే బేగంపేట కానీ, మోండా మార్కెట్ కానీ, నార్త్ జోన్ కానీ, గోపాల్పురం కానీ ఇవన్నీ కూడా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్లో కలిపాడు. ఆల్రెడీ అక్కడ ఫంక్షనింగ్ జరుగుతుంది. ఇది మా అస్తిత్వం, మా ఆత్మగౌరవం అనేది 220 సంవత్సరాల చరిత్ర. మా తల్లిదండ్రుల పేరే మారుస్తామనే విధంగా ప్రవర్తిస్తే ప్రజాస్వామ్యంలో నిరసన చెప్పేటువంటి హక్కు అందరికీ ఉంటుంది. మీరు రాత్రి 10:40 మీరు రిజెక్షన్ అని చెప్పి మేము అప్లై చేసింది 5 రోజుల కింద. ఒకవేళ మీరు నిన్ననో మొన్ననో రిజెక్షన్ చేస్తే మేము కోర్టు ద్వారా పర్మిషన్ తీసుకుంటుంటే, ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎక్కడన్నా పోతేనేమో అందరిని అరెస్ట్ చేస్తారు ప్రతిపక్ష పార్టీలని. వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకోవచ్చు. సెక్రటరేట్ రిస్ట్రిక్టెడ్ ఏరియా, సెక్రటరేట్ ముంగట కూడా ముఖ్యమంత్రి గారు పాదయాత్రలు చేసుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యం లోపల మాకు హక్కు లేనట్టు, మా అస్తిత్వం, మా సికింద్రాబాద్ ప్రజలు 220 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మా ప్రాంతాన్ని
మా ప్రాంతం పేరు లేకుండా మా అస్తిత్వం మీద దెబ్బ కొట్టినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకున్నాం. మీరు చూస్తే ఒక కర్ఫ్యూని తలపించే విధంగా కొన్ని వేలాది మంది పోలీసులు పెట్టి ఎక్కడదక్కడ అరెస్టుల పర్వం కొనసాగించడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా మళ్ళీ ఫస్ట్ వీక్లో కోర్టుకు పోతాం, న్యాయపరంగా పర్మిషన్ తీసుకొని మళ్ళీ ర్యాలీ కంటిన్యూ చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో మా సికింద్రాబాద్ అస్తిత్వం మీద జంట నగరాలంటే హైదరాబాద్ సిటీలో ట్యాంక్ బోర్డ్ రైట్ సైడ్ ఏమో హైదరాబాద్, లెఫ్ట్ సైడ్ ఏమో సికింద్రాబాద్. ట్విన్ సిటీస్ అని ఎప్పుడో చరిత్రలో ఉన్నటువంటి పేర్లు. ఒకటి హైదరాబాద్ రెవెన్యూ డివిజన్ ఉంది, రెండోది సికింద్రాబాద్ రెవెన్యూ డివిజన్. ముఖ్యమంత్రి గారేమో మల్కాజిగిరి, సైబరాబాద్, హైదరాబాద్ అని నామకరణం చేసిండు. మీ టీవీలో పేపర్లలో కూడా అవి వచ్చినటువంటిది మీరు చూశారు. మేమేందంటే మా అస్తిత్వం, మాకు ఆ భూమితోని మట్టితోని ఉన్నటువంటి సంబంధాలు. ఇప్పుడు మా ఎమ్మెల్యేలు అంబర్పేట కాలేరు వెంకటేష్ గారు, ముషిరాబాద్ ఎమ్మెల్యే గోపాల్ గారు, నేను మా ఇంటి దగ్గరకు వచ్చి అరెస్ట్ చేస్తామంటారు. దేనికి అరెస్ట్ చేస్తాం? దేనికి అరెస్ట్ చేస్తారు? మీరు ఓకే అని చెప్పిన తర్వాత నిన్న మీ పోలీస్ యంత్రాంగం అంతా ఏసీపీలు, సిఏలు అందరూ మొదలుకొని అందరూ కూడా రోడ్ ఇన్స్పెక్షన్ చేశారు. మాది శాంతియుతమైనటువంటి ర్యాలీ, పొలిటికల్ పార్టీ కండువాలు పెట్టుకునే ర్యాలీ కూడా కాదు. దాంట్లో అందరిని ఆహ్వానించినాం. మీకు విద్యారంగ సంస్థలు కానీ, వ్యాపార రంగ సంస్థలు కానీ, అడ్వకేట్లు కానీ, డాక్టర్లు కానీ, విద్యార్థులు కానీ, మహిళలు కానీ, అన్ని సంఘాలు, నీకు కిసంగంజ్ మోండా మార్కెట్ కానీ, బోయిన్పల్లి మార్కెట్ కానీ, బట్టల బజార్ కానీ, అందరినీ కూడా మరి ఇన్వైట్ చేసినాం. బట్ ఇదేం పద్ధతి? ఈ పద్ధతి లేకుండా ఇష్టానుసారంగా పోలీసు రాజ్యం నడిపిస్తామనుకుంటే మీ కర్మ మేము చేసేది ఏం లేదు. ఇది శాశ్వతంగా మాత్రం ఈ ప్రభుత్వానికి మంచిది కాదు, అది గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఓకే, ఇవాళ మీరు పైశాచిక ఆనందం పొందిండొచ్చు, కానీ అల్టిమేట్గా మళ్ళీ చట్టపరంగా న్యాయపరంగా మేము పర్మిషన్ తీసుకొని మళ్ళీ ఫస్ట్ వీక్లో ఈ కార్యక్రమాన్ని కార్యాచరణ చేస్తాం. అది మనం ఇప్పటిదాకా చూసాము. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడారు. మేము దీనికి సంబంధించి ముందే ఒక ప్రణాళిక వేసుకున్నామని, అనుమతి కూడా అడిగామని, ఒక స్వేచ్ఛాయుతంగా శాంతియుతంగా మేము ఒక ర్యాలీ తీసుకుందామని వెళ్తే దాన్ని కూడా అడ్డుకున్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉందని అనాలా, లేదంటే లేదని అనాలా, ఇలా చేస్తారా ప్రభుత్వం అని చెప్పేసి తీవ్రంగా విమర్శిస్తున్నారు. రాత్రికి రాత్రే వేలాది మంది పోలీసుల్ని మోహరించారు. ఎక్కడెక్కడ బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకుంటున్నారు. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము శాంతియుతంగా ర్యాలీ చేస్తామన్నాం కదా, మేమన్నా ఉద్రిక్త పరిస్థితులు క్రియేట్ చేస్తున్నామా? కాంగ్రెస్ వాళ్ళేమో ఇష్టానుసారం ర్యాలీలు చేసుకుంటున్నారు, వాళ్ళకు అనుమతులు అవసరం లేదు, వాళ్ళు హాయిగా వెళ్తారు. బట్ ప్రతిపక్షాలని మాత్రం అడ్డుకుంటున్నారు. అది కూడా ముందుగా చేస్తామని అడిగాం, అప్లై చేశామని కూడా చెప్తున్నారు తలసాని.